హాయ్ హలో నేను మీ మోను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఎక్స్పెరిమెంట్. ఎన్ని పాస్ చేస్తా అనుకుంటాను నేను ఎప్పుడు అట్లా ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే రోల్ ద పింగ్ పాంగ్ బాల్ ఇన్ టు ద జార్. చూస్తున్నట్లు మీరు ఇక్కడ చూస్తున్నారు పింగ్ పాంగ్ బాల్స్ ఉన్నాయి. ఈ పింగ్ పాంగ్ బాల్స్ అయితే మనం ఇలా రోల్ చేసి ఆ జార్లోకి అయితే వేయాలి. అక్కడ మీరు ఈజీ అనుకుంటున్నారా? లేదు, పైప్ ఉంది. ఆ పైప్లో నుంచి వేస్తేనే పడతాయి. ఇక్కడ 10 బెలూన్స్ ఉన్నాయి. ఎవరైతే ఇలా రోల్ చేసి తక్కువ పింగ్ పాంగ్ బాల్స్ అయితే టోటల్ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళైతే విన్నర్స్. అండ్ ఎక్కువ పింగ్ పాంగ్ బాల్స్ వేసి మొత్తం బెలూన్స్ పగలగొడతారో వాళ్ళైతే లూజర్స్. ఇక్కడ ఏంటంటే తక్కువ బాల్స్ వేసి పగలగొడితేనే వాళ్ళైతే విన్నర్స్కి అయితే మంచి క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఎవరైనా గెస్ చేసినారా ఎంత అనేది? అదైతే లాస్ట్లో తెలుసుకుందాం. ఇంకా లూజర్కి అయితే మీరు ఊహించని విధంగా అయితే మంచి పనిష్మెంట్ ఉంటుంది. వీళ్ళైతే క్యాష్ ప్రైజ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు, పనిష్మెంట్ గురించి అయితే ఆలోచించలేదు. సో మనమైతే ఎవరు ఎక్కడ ఆడాలో నంబర్స్ వేసి డిసైడ్ చేద్దాం. సో మన లోకేష్ అయితే ఇప్పుడు బెండ్ అయినాడు, చూద్దాం నంబర్స్ వేసి. శివ వేసే నువ్వు. ఎవరికే? నాకే. ఇప్పుడైతే శివ నంబర్స్ వేస్తున్నాడు. ఓకే కమన్ శివ. ఎవరికే? ధీర్. ఇది మోను. ఇది అది నాకే. ఇది శివ. ఫస్ట్ అయితే శివ అండ్ సెకండ్ అయితే ధీర్, థర్డ్ నేనే అండ్ ఫోర్త్ లోకేష్, ఫిఫ్త్ హర్ష. ఇప్పుడైతే ఫస్ట్ ప్లేయర్ శివ ఆడబోతున్నాడు. చూద్దాం ఆ జార్లోకి ఎన్ని పింగ్ పాంగ్ బాల్స్ వేసి మొత్తం బెలూన్స్ పగలగొడతాడో. రెడీనా? శివ అయితే చాలా రెడీగా ఉన్నాడు. చూద్దాం, ఇక్కడ బాగా రెడీ అన్నాడు. శివాని చూసుకోండి. మోసం గీసం ఏం ఆడకూడదు శివ. చూడు మన ప్లేయర్స్, మన టీమ్ ప్లేయర్స్ ఆల్రెడీ చెప్తాను. సో బెండ్ అయ్యి నువ్వు వేయకూడదు, ఎందుకంటే నువ్వు వేసినావంటే అంతా ఎత్తారు. సో శివ అయితే చాలా రెడీగా ఉన్నాడు. ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు శివ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8th బాల్కి ఒక బెలూన్ పగలగొట్టినాడు. 9. చూద్దాం హ్యాట్రిక్ వేస్తాడో లేదో. అయ్యో పల్లె అదే. 10, 11, 12, 13, 14. టోటల్ 3 బెలూన్స్ పగలగొట్టినాడు. 14 బాల్స్ వేసి. 15, 16, 17, 18, 19, 20, 21, 22. మోస్ మాడితే అట్లా ఉండేది. 50 బాల్స్ అయితే అనిపిస్తుంది నాకైతే. 22, 23, 24. 24 బాల్ అయినాయి. ఫస్ట్ ప్లేయర్ ఇట్లా ఆడితే 25, 26. ఇంకా 5 బెలూన్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని బాల్స్ అవుతాయో. 27, 28. కర్రా అట్లా కొట్టుదండి, 2 పడతాయి. ఇట్లరా పోలే అది. 29, 30. 30 బాల్ అయినాయి. 31, 32, 33, 35. స్టార్టింగ్లో ఉండే ఎక్సైట్మెంట్ అంతా పోయింది శివాది అయితే.
ఇంకా 3 బెలూన్సే ఉన్నాయి శివ. ఇదేందో కొత్త టెక్నిక్ చూస్తున్నాడు, కుంఫు మాస్టరా? ట్రై చేసినాడు కానీ పగల్లే. ఇస్తాంటి కదా శివ. 36 37th బాల్ కాదు 37 38 39 40 40 బాల్ అయిపోయినాయి. పడుకుందామా? ముక్కుతున్నాడు, గట్టిగా ముక్కుతున్నాడు సామ్కి. 41 ఇంకొక 20 బాల్ 42 43 44 45 ఎందుకో 50 బాల్ అయితే అనిపిస్తుంది. 60 అవుతాయి. 46 అబ్బా 47 అది పడదు. 48 49 50 హాఫ్ సెంచరీ. ఇంకా 50 బాల్ ఎత్తావా? 50 బాల్స్ అయినాయి. 8 బాల్ కొట్టినాడు ఇంకా అబ్బుడి నుండి. 8 ఇంకా 3 7 బాల్ కొట్టాడు, ఇంకా 3 ఉన్నాయి. ముక్కుతున్నాడు, చాలా బాగా ముక్కుతున్నాడు కానీ పర్లేదు. 51 52 అవన్నీ అందరూ చెప్పేది ఇట్లే. 53 అయినాయి. 53 అని చెప్పి గ్యాల్ వస్తుంది అన్నాడు. అదే 20లో అయిపోయింటే బాల్ బాల్ రాలేదు. అది 54 55 ఇంకొక బెలూన్ అయితే ఉంది. 60 టోటల్. ఇంకా 5 అయితే 55 57 ఛాలెంజ్ 56 57 నేను గెస్ చేసినా కదా. చేస్తాడు ఇప్పుడు. 57 ఛాలెంజ్ 57 బాల్స్ అయితే మొత్తం 10 బెలూన్లు పగలగొట్టినాడు. ఇప్పుడైతే సెకండ్ ధీర్ ఆడబోతున్నాడు. ధీర్ ఎన్ని బాల్స్ వేస్తా అనుకుంటున్నావు నువ్వైతే? నేను ఎప్పుడు అట్లా అనుకోను. శివాన్ బీట్ చేస్తావా? శివాన్ బీట్ చేసేస్తా అదైతే పక్కా? అనుకుంటా. ఏది మగం ఇక్కడ చూపి. రెడీ, ఛాలెంజ్ స్టార్ట్ ఇన్ 3 2 1 స్టార్ట్. 1 1 2 3 4 ఇది ఎందుకు కొత్త టెక్నిక్ తీసుకుని వచ్చినాడు ధీరాజ్ ఇక్కడికి అయితే. 5 బా మామూలే అంటే ఏదో గుడ్డే చేసిన అంటున్నావు నువ్వు. అంతే. 6 7 8 శివ చూడొచ్చు ఎంత ఎక్సైట్మెంట్ హ్యాపీగా, అంటే నీది అయిపోయిందనే మొదటికేనా. 9 అట్లేసేయలేదు ధీరాజ్. 10 11 స్పీడ్ పెంచినాడు ధీరాజ్ ఇప్పుడు. ఫోర్స్ పెంచినాడు. నువ్వు ఫోర్స్ పెంచితే అట్లా పడదు. లోపల దాటి వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు అంత ఫోర్స్ ఎత్తాను. 14 15 16 శివాన్ అయితే దాటిపోతాడు. 50 దాటిపోతాడు. 17 బాల్ 18 19 20 21 ఓ అది జస్ట్ మిస్ లో పక్కకి వెళ్ళి. 22 23 ఈ స్టైల్ చూసినారా? రైట్ హ్యాండ్ లో డాట్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో పగలగొట్టాడు. 25 ఓ మిస్ అయిందా? శివాన్ దాటిపోతావు. చేసినావా? ఓకే. 26 27 నీకైతే ఇంకా 30 బాల్ ఉన్నాయి శివాని తక్కువ చేసేదానికి. ఓకే చూద్దాం. శివాన్ అయితే నన్ను క్రాస్ చేస్తాడు. 28 శివాన్ నేను క్రాస్ చేస్తాడా? 29 30 31 32 33 34 34 17 ఆడా 34 ఆడా 35 36 బా ఇది బాగా వేసినాడు.
37 38 39 నువ్వు ముందుగా చెప్పబోయింటే అది పడేది కాదు. 40 41 41 అయినా ఇంకా 3 ఉన్నాయి. 42 హ్యాట్రిక్ వేస్తాడా? వేయలేడు. వీడి వల్ల కదా. వేయలేడు. అబ్బా 43 ఇది పడాలని కోరుకుంటాను. 44 అమ్మయ్య హ్యాట్రిక్. ఇదైతే లోకేష్ చిన్నాకే పడింది, నీ వల్ల అయితే కాదు అది. లోకేష్ 4 45 శివాన్ బీట్ చేస్తా అని చెప్పినా కదా, చెప్పినట్టే శివాన్ బీట్ చేసి ఇక్కడ చూడొచ్చు శివ మొగం చూడండి ఎట్లుందో మాడిపోయింది. చాలు. ఇప్పుడు థర్డ్ అయితే నేనే ఆడబోతున్నా, చూద్దాం వీళ్ళిద్దరిని బీట్ చేస్తానో లేదో. ఛాలెంజ్ స్టార్ట్. 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5 ఇట్లా కట్టు కావచ్చు కదా కొంచెము 6 అట్లా. 7 8 ఏ పా మళ్ళీ ఎన్ని కొత్త వచ్చింది. 9 అమ్మా ఒక్కొక్కరికి ఒక వింత జరుగుతుంది ఈడ. 11 12 13 అది ఆడదాకా 14 15 16 17 18 19 20 21 22 23 24 గ్యాల్ వస్తుంది, ఫోకస్ గ్యాల్ వస్తుంది. 25 అజ్జుడు 26 ఏమి 27 28 29 30 చెప్పు జార్లకు పడాలని చెప్పి జార్లో వాడు 31 32 పడుతుంది లేదు 33 నీవెన్ని 45 45 45 34 35 మళ్ళా రాదు దీనికి. 36 అబ్బో హ్యాట్రిక్ ట్రై చేద్దాం 7 నువ్వు ఆటకి అన్నప్పుడల్లా పడదు అది. 38 39 40 నన్ను బీట్ చేయాలంటే ఇంత 5 బాల్స్ లోనా 4 ఉన్నాయి, 4 వేస్తా చూడు. 4 వేస్తే నన్ను బీట్ చేస్తా 42 43 అట్లా చెప్పాలా. 44 45 4 వేసినాడు అంటే బయటికి వేసినాడు 47 నేను బయటకి వేస్తానే కదా చెప్పింది ఇది. 38 49 50 హాఫ్ సెంచరీ 1 అబ్బా 52 ఆ బాల్ కొడితే అది పోయి పడాల 53 పగరా పడతాను. 54 నా వల్ల కాదు ఇంకా పడదు. 55 గ్యాల్ వస్తుంది. 56 57 57 దాటేసినావు శివాని 58 59 60 61 62 63 64 65 66 67 ఒక్క బెలూన్ ఉంది అంతే ఈ 3లో 67 ఈ 3 68 69 70 రౌండ్ ఫిగర్ అయితే 71 72 73 80 74 నేనే లాస్ట్లో ఇంకా నాకు అర్థం అయిపోయింది. 74 బాల్స్ యూజ్ చేసి 10 బెలూన్స్ వాళ్ళు కొట్టాడు. ఇప్పుడైతే
4th ప్లేయర్ మన లోకేష్ ఆడబోతున్నాడు. 3, 2, 1 స్టార్ట్. ఎన్ని బాల్ అయితే 10 బాల్ వేద్దాం అనుకుంటా అన్నాడు. ముక్కినారు రే. ఇంకా పడా 1 1 2 3 గాల్ స్టార్ట్ అయింది. 4 హ్యాట్రిక్ కట్ చేసినాడు ఆడేలా. అయ్యో అది ఎక్స్పెక్ట్ చేయకూడదు వీని నుంచి మనం. 6 నువ్వు ఇట్లా కట్ చేయాలి. 7 ఇట్లా కట్ చేయాలి. 8 9 చూడండి. అదంతేలే. 8 ఇంగ్లాండ్ 10 11 12 13 14 నాకు ఇదే కాల. 15 16 శాబాష్ 17 18 9 ఈకనే 19 20 ఈ 20 గన్ పడకపోయింటే 10 బాల్ కొట్టేసినట్లు అనుకుంటా. 20కి 3 21 22 బాగా కట్ చేస్తున్నాడు. టెక్నిక్ తెలుసుకున్నాడు లోకేష్. 23 ఇంకా స్పీడ్ అయ్యి అట్లా వీళ్ళు అద్ది. వారుణదేవా వరుణదేవుడు ఎవరు? వాయుదేవుడు వానదేవుడు వరుణదేవుడు వచ్చేది. గాలి దేవుని 25 వానదేవుని పిలుచుకొస్తే 26 27 ఓ నువ్వు పక్కలో కేయకుండా దాన్ని పక్కకు నువ్వుదాం అనుకుంటున్నావు. ఓకే నువ్వు ఇప్పుడే ఇంట్లో నీ మాట అది ఎంత? కమాన్ 27 ఎయ్ 28 కోత యాక్షన్ అన్ని చేసేస్తున్నాడు కానీ పల్లె అవి. 29 30 31 అట్లే కాల నాకు కూడా 32 33 ఉన్నాయిలే కరెక్ట్గా. మళ్ళా ఏం లెక్క ఇద్దాడా? 33 34 35 36 37 38 ఇంకా స్పీడ్గా 39 ఇంకా ఫాస్ట్ 40 అబ్బో కరెక్ట్ రౌండ్ ఫిగర్కి వేయాలని అనుకుంటున్నాడు ఏమీడు. 40 బాల్స్ కంప్లీట్ 40 బాల్స్ కంప్లీట్ అయింది. 41 ఇంకా 4 బెలూన్స్ పెండింగ్ ఉన్నాయి. 32 నిన్నైతే బీట్ చేయలేదు. అవుతాడేమో. 3 బెలూన్లు 3 వేసేస్తావు 3 బాల్లో 43 44 బా అది ఎగిరి పడింది మళ్ళాడే. అప్పుడే యాటిట్యూడ్ మారిపోయింది. మళ్ళా కోత వచ్చా. ఇంకా 2 బాల్ తప్పిపోతే 45 46 ధీరజ్ అయితే క్లాస్ చేసేసినాడే. క్రాస్ చేసేస్తాడు. అందుకే కదా 2 బాల్ తప్పిపోతే 46 ఒక బాల్లో 2 ఎట్లా క్యారమా 47 48 వెనక ధీరజ్ చాలా ఆనందంగా ఉన్నాడు. నన్ను క్రాస్ చేసి 49 50 పడద్దు పడద్దు 51 ఏయ్ ఇంకా 6 బాల్ వేసినామంటే శివానికి దాటిపోతావు. కమాన్ కోతిమొహం పెట్టు ఖచ్చితంగా పడుతుంది. అట్లా అదే 52 మంచిగా ఎట్లా కనపడలే కెమెరాకి. 53 54 ఇంకా 3 బాల్స్లో 2 వేసినామంటే 55 వేసినామంటే కాదు వేయలేడు. ఎందుకు ఊరికే చెప్పాలా వేసినామంటే అని. 56 57 కదా నీది. మరి 2 బాల్లకు 2 ఏళ్ళ. ఓకే 55 అయినాయా? 55 2 బాల్స్ 2 శివాన్ క్రాస్ చేసి చూద్దాం. అబ్బా 56 57 2 బాల్లకు 2 ఏళ్ళ. 58 వీళ్ళిద్దరిని క్రాస్ చేసినాడు. ఇంకా నేను నన్ను కూడా దాటిపోయినాడు అంటే చెప్పాను కదా స్టార్టింగ్ లో వీడేంటో అని. 60
61, 62, 63. Oh shit. 63. ఇంకో 11 బాల్ వేసేసేయి, 12 బాల్ 11 బాల్స్ మిస్ అయితే చాలు మౌనం క్రాస్ చేసేకి. 63, 64, మూసుకునేస్తున్నావా? సుకుమార్ క్యాలిక్యులేషన్స్ అన్ని. 65. ఓ 65. ఇప్పుడైతే 5th ప్లేయర్ హర్ష ఆడబోతున్నాడు. ఎవరు ఫస్టా ఎవరు సెకండా అనేది అయితే ఇప్పుడు హర్ష డిసైడ్ చేస్తాడు. చూద్దాం హర్ష అయితే ఎవరిని బీట్ చేస్తాడా ఎవరిని చేయలేడా అనేది ఇప్పుడు తెలిసిపోతుంది గేమ్లో. రెడీనా? ఎన్ని బాల్ వేస్తా అనుకుంటున్నావు హర్ష నువ్వు? చెప్పను చెప్పాడు, చూపిస్తాడు. చెప్పను బ్రదర్. రెడీ, ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. మొదటి దేవునికి 1, 2, 3 అట్లా ఫాస్ట్ 4, 5, 6, 7, 8, 9, 10, ఒకటన్నా వద్దా? లేదు 10. వేస్తే పడవ వర్ష అట్లా 11, 12, 12 ఒకటి, ఇంకో 12 ఒకటే. అంటే 24. 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. బాల్ రోల్ చేసిన వెంటనే ఏదో రైట్ సైడ్ అయినా పోతాను లేదా లెఫ్ట్ సైడ్ అయినా కరెక్ట్ సెంటర్ లో అయితే పోతాను. ఓ అట్లా పని చేయి. చేస్తానాడు, నువ్వు ఈ నిజంగా. పక్కకు చూసి ఏంది అప్పుడు ఈ 25 పక్కకు ఆ? పడుతుంది. 24 24, పడుతుంది చూడు ఇది. 24, 25, 26, 27, 28, మొన్న క్రాస్ చేసేవాడు వచ్చినాడు. 29. హ్యాట్రిక్ అయితే వేయలేడు అనుకుంటాను నేనైతే. 30, 31, 32. స్పీడ్ 33, 34, 35, 36. బాగా వేస్తాను వచ్చా అట్లే చేయరా. గ్యాల్ రాకోకుండా నోడుతూ ఊపుతాడు శివ, నమ్మేవు. 36, 37, 38, 39, 40. 27 నన్ను బీట్ చేసేకి, అదే నన్ను 5. క్రాస్ చేసేకి. 5. 45 అనా అది? ఆ. 7 కదా? 45. 45. ఇదే 41, 42, 43, 5, 46. ధీరాజ్ అయితే క్రాస్ చేసేసినాడు. 47, 48, 49. 2 వరుసగా వేసినాడు. హ్యాట్రిక్ ఇగో మొగం చూడు. 50. ఈ ఛాలెంజ్ లో లాస్ట్ మొదటిగా ప్లేయర్ వేసిన హ్యాట్రిక్ అయితే హర్షనే. అప్పుడు నేను చూసాను హ్యాట్రిక్ ఎవరిది వాళ్ళేది. 51, 52, 53, 54, 55, 56. శివాకైతే టెన్షన్ చాలా అవుతుంది. ఇంకో బాల్ వేసినాడంటే పడనే పడలేదు. 57, 58. శివాన్ కూడా క్రాస్ చేసినాడు. 59, 60, 61, 62, 63, 65. ఇంకా 2 బాల్స్. 64, 65, 66. హర్షకి బ్యాడ్ లక్ ఉన్నట్టుంది. జస్ట్ 1 బాల్తో లోకేష్ అయితే బీట్ చేయలేకపోయినా. 65, 66. ఇంత దరిద్రం వాడికి కాదు ఈయనకున్నట్టుంది పోలుస్తుంటే. సో ఇప్పుడైతే ఫస్ట్ మన ధీర్, సెకండ్ శివ, థర్డ్ నేనే కదా ఆడిండేది.
థర్డ్ నేనే కదా. ఫస్ట్ థర్డ్ లోకేష్ అండ్ ఫోర్త్ హర్ష. నలుగురే కదా ఇంకా. ఫిఫ్త్ లాస్ట్ నుంచి ఫస్ట్కి అయితే 100 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను. ఏంది ఫస్ట్కి 100 రూపాయలు కాదు, ఓ పెద్ద- ఫస్ట్ వీడు అందుకే ఎందుకు 100 రూపాయలు అంటున్నాడు. పెద్ద నోట్లు. చూడలేవు. ఫస్ట్ అయితే ఫస్ట్ ప్రైజ్ 1500. 1500 రూపీస్. వీడు ఫస్ట్ టైం గెలిచినట్టున్నాడు, అందుకే చాలా 1500 చూస్తానంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి నేను 1000 500 ఇంతవరకే. ప్రతిసారి వీడు లాస్ట్ వచ్చేది కవర్ అప్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ 500 ఎట్లయినా కానీ ఫస్ట్ టైం 1500 వచ్చింది, ఇప్పుడు దీన్ని నెక్స్ట్ సెకండ్ చెప్పని 500 రూపీస్ శివ. చూపిస్తా. ఆహా, ముద్దైతే శివ. నోటికి. శివ నీకు ఇంటూ 2 టైమ్స్. కాదా. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ అయితే ఈ 100 లోకేష్ కి. మనీ ఇస్ మనీ. బెటర్ కదా, 100 రూపాయలనే గెలుచుకుంటున్నాడు పనిష్మెంట్ లేకుండా. నెక్స్ట్ ఫోర్త్ కి అయితే ఈ వీడియోకి అయితే ఇంతే. కరెక్ట్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇదన్నా సర్ప్రైజ్. అలా లేదు ఉంది. ఇవన్నీ ఆటలు ఆడేసిన ఇప్పుడు, ఇవన్నీ ఆటలు అయిపోయినాయి. అండ్ 4th and 5th పనిష్మెంట్. నెక్స్ట్ 4th and 5th పనిష్మెంట్లు ఏం లేవు ఈ వీడియోకి అయితే ఇంతే. లేదు, ఉంది, 4th 5th ఉంది కూడా. సరే ఓకే, మీ ముచ్చట ఎందుకు వద్దనల్లా. మా ముచ్చటేం కాదు. 4th 5th అయితే 4th కి అయితే ఫోమ్ పనిష్మెంట్ అండ్ 5th కి అయితే జోలో చిప్. ఇప్పుడైతే ఫోమ్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. ఇది హర్ష, నువ్వు రెడీనా? ఫస్ట్ వచ్చిన నేను కొడతా ఆ, ఇది సరే. హర్షకి. ఎప్పుడు ఇది ఏం ఫీల్ అన్ని- ఉంది? ఉండు స్వామి ఓ నిమిషం, ఉండు మోను. ఏం ఫీల్ ఉందో, ఎప్పుడు లాస్ట్ వచ్చి నేను అంటే ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు లాస్ట్ వచ్చే నేను, ఎప్పుడు ముందు first చెప్పిందే వచ్చే కరెక్ట్. ఫస్ట్ చెప్పిండేది కరెక్ట్. ఎప్పుడు లాస్ట్ అప్పుడప్పుడు లాస్ట్ వచ్చే నేను, ఎప్పుడు ఫస్ట్ వచ్చే హర్షకి ఫోన్ పే చేస్తా అంటే ఇప్పుడు నేను వాళ్ళకి ఫస్ట్ అర్థం అయిపోయింది, అప్పుడప్పుడు ఫస్ట్ వస్తాడు అంతే. ఇప్పుడు లాస్ట్ కాదు, 4th ప్లేస్లే. మాత్రం భయం ఉండాల. భయం భయం. ఆ. ఈ మాట గుర్తు పెట్టుకోండి, దొరుకుతాడు ఇడుగున. అబ్బా జెడ్ మిస్ అయింది. ఇవేంటో రెండైతే కార్తాన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. కరెక్ట్ ముక్కు మీద. 4th పనిష్మెంట్ కూడా హర్ష బుక్లో బాగా ఎంజాయ్ చేసినాడు. 5th ఆలస్యం చేయొద్దు. నెక్స్ట్ పనిష్మెంట్ 5th పనిష్మెంట్ అయితే జోలో చిప్. ఇది ఎంత డేంజరో అందరికీ తెలుసు, దీని గురించి చెప్పే అవసరం లేదు. ఇదైతే నాకే వస్తుంది. ఇప్పుడైతే ఇంత బాగా మాట్లాడుతున్నా, దీన్ని తిన్న తర్వాత కూడా ఎంతే బాగా మాట్లాడదాం అనుకుంటున్నా. చూద్దాం మళ్ళీ వాయిస్ వస్తుందో లేదో. డేంజరస్ చిప్ ఇదైతే ఎవరు ఇంటి దగ్గర ట్రై చేద్దండి, తినొద్దండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. నాకు ఇప్పుడు మీ 5th ప్లేయర్ రియాక్షన్ చూడండి. ఓడిపోయిన వాళ్ళ చాలా రియాక్షన్ బాగానే ఉంది. టీగా ఇంకొంతసేపు, ఇంక 1 minute. గొంతులోనే అయిపోయింది మాట. చాలా కారంగా ఉంది ఫ్రెండ్స్. నేను కూడా పనిష్మెంట్ కంప్లీట్ చేసాను టోటల్. బేస్మెంట్ చూసినావా? చెప్పాను కదా ముందులాగే మాట్లాడతా అని. హర్ష కూడా 4th పనిష్మెంట్ కంప్లీట్గా సక్సెస్ చేసినాడు అండ్ నేను కూడా కంప్లీట్గా సక్సెస్ చేసేసినాను. ఈ వీడియో మీకు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త పనిష్మెంట్లు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, మేము అవి కూడా ట్రై చేస్తాం. ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేసినారు అండ్ మేము కూడా బాగా ఎంజాయ్ చేసినాం పనిష్మెంట్లు. కొత్త వీడియోలో కలుద్దాం. సీ యూ. ఈ వీడియోకైతే ఇంతే. నేను మీ మోను సైనింగ్ ఆఫ్. బై బై.